మన శరీరంలో క్యాన్సర్ లక్షణాలను గమనించినప్పుడు కొంచెంగా మనలో ఆందోళన మొదలవుతుంది. ఇలా పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయిన తరువాత కొంత, ఏ ట్రీట్మెంట్ ఎంచుకోవడంలో కొంత, మందులు వాడుతున్నా తగ్గడం లేదని కొంత, మరో ట్రీట్మెంట్ తీసుకుందామా లేక ఇదే ట్రీట్మెంట్ కొనసాగిద్దామన్న ఆలోచనలో కొంత, అన్నింటినీ మించి ఖర్చు ఎంతవుతుందోనని ఇలా క్యాన్సర్ ట్రీట్మెంట్ విషయంలో అడుగడుగునా ఆందోళన ఉంటుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ విషయంలో సహజంగానే కొంత ఆందోళన, కంగారు ఉంటుంది. మొదట లక్షణాలు బయటపడ్డప్పుడే చాలా మందికి ఆందోళన మొదలైపోతుంది. కానీ ఇక్కడే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. లక్షణాలను బట్టి అపోహలను దరిచేరనీయకూడదు. వ్యాధి నిర్ధారణకు సంబంధించి అన్ని పరీక్షలు చేసిన తరువాత డాక్టర్లు పూర్తిగా పరిశీలించి క్యాన్సర్ అని చెబితే తప్ప ఒక నిర్ణయానికి రాకూడదు. ఒకవేళ క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయినా కూడా ఎటువంటి ఆందోళన చెందకూడదు. మొదటగా క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన చాలా అవసరం. క్యాన్సర్ వ్యాధి పట్ల, క్యాన్సర్ కణాల వ్యవహార శైలి పట్ల పూర్తి అవగాహన ఉంటే క్యాన్సర్లపై దృష్టి మారడమే కాకుండా ఆందోళన కూడా తగ్గుతుంది. వ్యాధి నిర్ధారణైన తరువాత సహజంగానే కొంత కంగారు ఉంటుంది. దానికి తోడు క్యాన్సర్ తొందరగా నయమైపోవాలన్న ఆలోచనలో ఉంటారు. కాబట్టి అందుబాటులో ఉన్న అత్యాధునిక ట్రీట్మెంట్ల గురించి ఆరా తీసి వాటిలో ఏది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉందో ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలన్న కుతూహలంతో ఉంటారు. చాలా మంది ఇక్కడే పొరపాటు చేస్తూ ఉంటారు. క్యాన్సర్ వ్యాధి ఒక పక్క వేగంగా విస్తరిస్తూ ఉంటుంది. అత్యంత ప్రభావవంతమైన ట్రీట్మెంట్ అయితే తప్ప క్యాన్సర్ పెరుగుదలను అడ్డుకోవడం సాధ్యపడదు. కాబట్టి ఈ విషయంలో మాత్రం తొందరపడకుండా విశ్వసనీయత ఉన్న ట్రీట్మెంట్లనే ఎంచుకుంటే ప్రయోజనం ఉంటుంది. ప్రాచుర్యంలో ఉన్న ట్రీట్మెంట్లలో దేనికి ఎంత సక్సెస్ రేటు ఉందనేది ఎవరినైనా ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిని అడిగి నిర్ధారించుకోవాలి తప్ప ప్రచారాలను బట్టి నిర్ణయం తీసుకోవడం సమర్థనీయం కాదు. పైగా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒక్కో క్యాన్సర్లో ఒక్కో విధంగా ఉంటుంది. కానీ ఇమ్యూనిటీ పెంచుతూ ట్రీట్మెంట్ ఇచ్చే ఎలాంటి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినా అత్యుత్తమమైనదే. వీటిలో రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ బాధితుల్లో ఇమ్యూనిటీని పెంచడంలో మరింత దోహదపడుతుంది. అందుకే క్యాన్సర్ ట్రీట్మెంట్లో మరే ఇతర ట్రీట్మెంట్కు లేనంత సక్సెస్ రేటు రసాయన ఆయుర్వేదానికి సాధ్యమైంది.